హలో అండి, నమస్తే. నా పేరు శ్రీవాణి. ఈరోజు వీడియోలో కెనడా పిఆర్ కంప్లీట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే చాలు, కన్సల్టెన్సీ దగ్గరకు వెళ్లకుండా ప్రాసెస్ మీరే చేసుకోగలరు అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. సో వీడియో చూసేద్దామా? ప్రీవియస్ వీడియోస్లో కెనడా పిఆర్కి కావలసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చెప్పాను. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ముందు వీడియోస్ చూశాక ఈ వీడియో చూస్తే క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అంటే అందరికీ తెలిసిందే IELTS. సో మీరు IELTS టెస్ట్ కోసం అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి చెక్ చేయాలి. అండ్ ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చున్నారు. IELTS అంటే ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఉంటుంది, స్టడీ కోసం ఎలా ఉంటుంది టెస్ట్, వర్క్ కోసం ఎలా ఉంటుంది, ఇమిగ్రేషన్ పర్పస్ కోసం ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కటి క్లియర్గా ఇచ్చున్నారు. కొత్తగా IELTS గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి సైట్ అండి. మొత్తం అంత ఇన్ఫర్మేషన్ ఇందులోనే ఉంటుంది. అండ్ ఇంకా IELTSలో 2 టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి IELTS అకాడమిక్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే స్టూడెంట్స్కి. IELTS జనరల్ ట్రైనింగ్, ఇది ఇమ్మిగ్రేషన్ పర్పస్కి. సో ఇప్పుడు మనము IELTS జనరల్ ట్రైనింగ్ తీసుకుంటాము. అండ్ ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు టెస్ట్ ఫార్మేట్ అనేది క్లియర్గా చెప్పున్నారు. అంటే లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. అండ్ ఇంకా లెస్ దాన్ 3 అవర్స్లో ఈ టెస్ట్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో దీని టెస్ట్ ఫార్మేట్ అనేది కూడా కింద డీటెయిల్డ్గా ఇచ్చినారు. ప్రతి ఒక్కటి కూడా క్లిక్ చేసి చదవండి. ఫస్ట్ టైం IELTS గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకు మాత్రమే కొంచెం క్లియర్గా ఉండాలి అని చెప్తున్నాను. ఆల్రెడీ తెలుసున్న వాళ్ళు ఈ IELTS ప్రాసెస్ మాత్రం స్కిప్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఏ IELTS టెస్ట్ యాక్సెప్ట్ చేస్తారు అంటే బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళది, IDP వాళ్ళది అండ్ కేంబ్రిడ్జ్ అసెస్మెంట్ ఇంగ్లీష్. ఈ 3 కూడా సపరేట్గా అంటే థర్డ్ పార్టీ ఆర్గనైజేషన్స్ వీళ్ళు. సో వీళ్ళ ద్వారా కూడా మనకి IELTS టెస్ట్ రాయొచ్చు. నేను బ్రిటిష్ కౌన్సిల్ని ఇప్పుడు క్లిక్ చేశాను. సో వీళ్ళ అఫీషియల్ సైట్ ఇది. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది కూడా బాగా పనిచేస్తుందండి. కొత్త వాళ్ళకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకున్న వాళ్ళు IELTS గురించి ఈ సైట్ ఒక్కటి చూస్తే చాలు. అండ్ ఇక్కడే మనము ఆ టెస్ట్ తీసుకోవడానికి కూడా స్లాట్ బుక్ చేసుకోవడానికి ఈజీగా స్టెప్స్ ఉంటాయి. సో కొంచెం క్లియర్గా ఆ కిందకి వెళ్ళి చూస్తూ ఉండండి, చదవండి ప్రతి ఒక్కటి కూడా, ఏది మిస్ అవ్వద్దు. సో ఇక్కడ IELTS గురించి, టెస్ట్ ప్యాటర్న్ గురించి, ఎగ్జాంపుల్స్, ఇంకా ప్రాక్టీస్ టెస్ట్ అన్నీ కూడా ఉంటాయి. సో ఫస్ట్ మనము IELTS గురించి అండ్ మనం ఏ కంట్రీలో ఉన్నామో ఆ కంట్రీలో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను ఇండియా క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత టెస్ట్ డేట్స్ అండ్ ఫీ అండ్ లొకేషన్, సో ఈ ఇన్ఫర్మేషన్ గురించి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. అండ్ ఇక్కడ బుక్ నౌ, ఓకే, మీరు స్లాట్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాలి ఫస్ట్. సో దానికి కూడా ఇక్కడ స్టెప్స్ ఇచ్చున్నారు, స్టెప్ బై స్టెప్ చేయండి. అండ్ ఇంకా పేపర్ బేస్డ్ ఎగ్జామా లేకపోతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారా అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది. అండ్ దీనికి ఈ ఎగ్జామ్కి ఎంత ఫీ అవుతుంది అని అడుగుతున్నారు కదా, ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు 14,000 ఉందండి. అండ్ మీరు పేపర్ బేస్డ్ కానీ లేదంటే కంప్యూటర్ బేస్డ్ కానీ టెస్ట్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు బుక్ టెస్ట్ అని చెప్పేసి ఈ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి స్లాట్ ఉందా లేదా అవైలబిలిటీ చెక్ చేసుకోవాలి. సో వీసా మీద రావాలనుకున్న వాళ్ళు అకాడమిక్ క్లిక్ చేయండి. అండ్ ఇంకా ఇమ్మిగ్రేషన్ పర్పస్ కోసం ఈ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు జనరల్ ట్రైనింగ్ అనేది ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ బుక్ IELTS జనరల్ ట్రైనింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేయొచ్చు. అండ్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ చూస్
కంట్రీ అని చెప్పేసి వచ్చింది కదా, నేను ఆల్రెడీ ఇచ్చున్నాను ఇండియా. అండ్ డూ యూ నీడ్ ఎనీ స్పెషల్ అరేంజ్మెంట్స్ ఆన్ దిస్ టెస్ట్ అంటే నో. ఓకే, నో ఇస్తే ఏమీ లేదు, ఎస్ ఇస్తే అక్కడ ఏ ఆప్షన్స్ వస్తాయి అనేది ఒకసారి చెక్ చేయండి. అంటే కొందరికి బ్రెయిలీ టెస్ట్ పేపర్స్ కావాల్సి ఉంటుంది, లేదంటే వర్డ్ ప్రాసెసర్స్, ఇంకా మీరు కొందరు వినికిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇంకా కొందరికి స్పెషల్ నీడ్స్ ఉన్నవాళ్ళు అది ఎస్ అని క్లిక్ చేస్తే వాళ్ళకి అలా వస్తుందండి. వాళ్ళకి కొంత అరేంజ్మెంట్స్, స్పెషల్ అరేంజ్మెంట్స్ అనేది చేయాలి అనే రిక్వెస్ట్ ఉంటే అలాగా, లేకపోతే నార్మల్గా ఇలా చేసేసుకోవచ్చు. చూస్ లొకేషన్, ఈ లొకేషన్స్ ఏ లొకేషన్స్లో అయితే అఫీషియల్గా డిక్లేర్ చేస్తున్నాయో అవే క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ నేను హైదరాబాద్ క్లిక్ చేశాను. సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ అండ్ పేపర్ బేస్డ్ రెండు కూడా హైదరాబాద్లో జరుగుతున్నాయి అఫీషియల్ సెంటర్స్లో. సో అది క్లిక్ చేసిన తర్వాత అడ్రస్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ సర్చ్ ఫర్ టెస్ట్ అనేది క్లిక్ చేశాక ఇక్కడ డేట్స్ ఉన్నాయి, మనం ఏ డేట్స్లో రాయాలనుకుంటున్నాము అనేది ఇక్కడ ఉంది. అండ్ ఏ డేట్స్లో అయితే కుదరదో అక్కడ గ్రే అవుట్ అయి ఉంది కదా, అది మనకి బుక్ చేసుకోలేము, బ్లూ కలర్లో ఉన్నది మాత్రమే మనము బుక్ చేసుకోగలుగుతాము. సో ఏ రోజు మీరు అనుకుంటున్నారో ఆ రోజు, సాటర్డే, సండే అండ్ ఫ్రైడేస్లో మాత్రం నేను ప్రిఫర్ చేయను. ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఈ 3 డేస్లో వీక్లో మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ 2 అడ్రసెస్ ఇచ్చున్నారు. సో మీకు దగ్గరగా ఉన్న అడ్రస్ ఏదైనా సరే క్లిక్ చేయండి. అంటే ఈ 2 ఆప్షన్స్లో ఒకటి చూస్ చేసుకోవాలి. సో నేను ఒకటి చూస్ చేసుకున్నాను. చూస్ చేసుకున్న తర్వాత ఆ అడ్రస్ కూడా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో టైమింగ్స్ మీరు ఏ టైంలో ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారు అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్. నేను ఆఫ్టర్నూన్ అని క్లిక్ చేశాను. సో ఐఎల్స్ జనరల్ ట్రైనింగ్కి వీళ్ళు టెస్ట్ ఇక్కడ ఇచ్చున్నారు కదా, టెస్ట్కి ఎంత ఖర్చు అవుతుంది, 14,000 ఇక్కడ ఫీ ఉంది. అండ్ ఇంకా టైమింగ్స్ ఉన్నాయి. అండ్ కంప్యూటర్ డెలివర్డ్కి ఒక రకమైన టైమింగ్స్, అండ్ పేపర్ బేస్డ్కి కూడా అంతే అలాగే ఉంటాయి. సో నేను అరైవల్ టైం వాళ్ళకి ఇచ్చినారు చూసారా, మినిమం 2 hours ముందు మీరు అక్కడ ఉండాలండి ఎగ్జామ్కి. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ అడ్రస్ అది మెన్షన్ చేస్తున్నారు కదా, అది కూడా చూసుకున్న తర్వాత ఒకసారి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చదవాలండి. వాళ్ళు ఏమి ఇచ్చారు, సోషల్ డిస్టెన్సింగ్, ఇంకా రెస్ట్ రూమ్ హైజీన్ ఇవన్నీ కూడా ఇచ్చినారు కదా, అది చదివిన తర్వాత మీరు స్పీకింగ్ టెస్ట్ కూడా మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు ఒక మెయిల్ వస్తుంది, ఆ మెయిల్లో కూడా మీ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఏ టైంలో ఉంటుంది, రీడింగ్ రైటింగ్ లిజనింగ్ ఎప్పుడు ఉంటుంది, అండ్ స్పీకింగ్ ఎప్పుడు ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారండి. సో ఫస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడే మీరు మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తారు, అండ్ మీ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇస్తారు. సో మీరు ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసి అండ్ ఇంకా పే చేసిన తర్వాత మీ ఇంటికి ఒక ప్రాక్టీస్ పేపర్స్ కూడా పంపిస్తారు. సో ఒక బుక్లెట్ వస్తుంది, ఒక CD కూడా వస్తుంది. సో దానిలో ఉన్న విధంగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఇంకా ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో అవి కూడా డౌన్లోడ్ చేసుకొని మీ టెస్ట్ కంటే ముందే మీరు అన్ని ప్రాక్టీస్ టెస్ట్లు కంప్లీట్ చేయాలి. అప్పుడు మీకు తెలుస్తుంది మీకు ఎంత స్కోర్ రావచ్చు అని చెప్పేసి మీకు ఎస్టిమేట్ చేసుకోగలుగుతారు. సో ఈ విధంగా మీరు టెస్ట్ బుక్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఐఎల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అంటే స్టెప్ 2లో మనకి ఎడ్యుకేషనల్ క్రెడెన్షియల్ అసెస్మెంట్ ECA గురించి తెలుసుకున్నాము. అండ్ ఈ ECA ఎలా అప్లై చేసుకోవాలి, అండ్ ఇంకా ఎంత టైం పడుతుంది, అండ్ ఏ డాక్యుమెంట్స్ కావాలి మనకు, అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చున్నారు. ఈ వెబ్సైట్ లింక్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంప్లీట్గా చదవండి. ECA అంటే ఏంటి, ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు, ఏ ఎడ్యుకేషన్ని అసెస్మెంట్ చేయించుకోవాలి, అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు. అండ్ ఇక్కడ నేను తెలియని వాళ్ళకి కొంచెం ఇంట్రో ఇస్తున్నాను. అండ్
ముఖ్యంగా ఇప్పుడు చాలా డౌట్స్ వస్తున్నాయి. ఈసీఐ ఎలా అప్లై చేయాలి? అండ్ ఇంకా నాకు ఏ డిగ్రీని అసెస్మెంట్ చేయించుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్సా, లేకపోతే డిగ్రీనా, లేకపోతే ఇంటర్మీడియటా? ఇవన్నీ కూడా అడుగుతున్నారు కదా. మీ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ని అసెస్మెంట్కి పంపించాలి. ఒకవేళ మీకు మాస్టర్స్ ఉంటే మాస్టర్స్, అండ్ దాని తర్వాత డిగ్రీ ఉందనుకోండి డిగ్రీ. ఇవి ఈ విధంగా మీరు మీ ఎడ్యుకేషనల్ క్రెడెన్షియల్స్ అంటే మీ కాలేజ్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ట్రాన్స్క్రిప్ట్స్ ఇస్తారు. మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పంపించకూడదు, ఓన్లీ ట్రాన్స్క్రిప్ట్స్ మాత్రమే పంపించాలి. అవి మీ కాలేజ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్టాంప్ వేసి ఇస్తారు. అఫీషియల్ స్టాంప్, మీ యూనివర్సిటీ స్టాంప్ వేసి ఇస్తారు. ఆ డాక్యుమెంట్స్ మాత్రమే మీరు పంపించాలి. ఎక్కడికి పంపించాలి అంటే వెస్ట్ కెనడాకి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేశారంటే ఈ విధంగా మీకు వెస్ట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది వస్తుంది. అందులో మీరు కెనడా అయితే కెనడాకి క్లిక్ చేసిన తర్వాత కంట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఇండియా, అండ్ ఇంకా మీ ఎడ్యుకేషన్ స్టేటస్ అంటే కంప్లీట్ చేశారా లేకపోతే ఇంకా చదువుతున్నారా, అండ్ ఇంకా డిస్కంటిన్యూవా, అండ్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, మీ ఎడ్యుకేషన్ ఎలాంటిది, యూనివర్సిటీ ఎడ్యుకేషనా లేకపోతే ఇంకా మాస్టర్సా లేకపోతే పీజీయా, ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. అండ్ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేశారంటే మీరు టైప్ చేయొచ్చు. ఈ విధంగా నేను ఒక ఇన్స్టిట్యూషన్ పేరు టైప్ చేస్తున్నాను. ఈ విధంగా టైప్ చేస్తే ఒక 2-3 ఆప్షన్స్ వస్తాయి. అందులో కరెక్ట్ నేమ్ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఎడ్యుకేషన్ మీరు చదువుకున్న ఇన్స్టిట్యూట్ నేమ్ కరెక్ట్గా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నేమ్ ఆఫ్ డిప్లొమా సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంది కదా. మీ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, లేకపోతే బీఈ, లేకపోతే ఇంజనీరింగ్ ఇలాగా ఉంటుంది కదా. సో మీ సర్టిఫికేట్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఇచ్చున్నాను, ఇది మీకు అర్థం అవడానికి ఎగ్జాంపుల్గా. సో ఇక్కడ ఇస్తున్నాను కదా, బ్యాచిలర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాటెవర్, ఇలాంటివి ఇక్కడ ఇచ్చిన తర్వాత వ్యూ రిక్వైర్మెంట్స్ ఈ ఆప్షన్ వస్తుంది. అండ్ వచ్చిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది మొత్తం అంతా కూడా చదవండి. చదివిన తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అప్లికేషన్ అనే బటన్ ఉంది కదా. సో ఎడిట్ ఎడ్యుకేషన్, మీరు ఒకవేళ ఏదైనా మిస్ అయి ఉంటే, పొరపాటు అయి ఉంటే మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎడిట్ చేసుకోండి. అండ్ దానికంటే ముందు మీకు వెస్ట్ రెఫరెన్స్ నంబర్ అనేది వస్తుంది. మీరు ఈ రెఫరెన్స్ నంబర్ మనకి చాలా అవసరం. మీరు వెస్ట్కి మీ డాక్యుమెంట్స్ పంపిస్తున్నప్పుడు ఈ రెఫరెన్స్ నంబర్ కూడా మీరు ఇంక్లూడ్ చేస్తారు. సో దానికోసమే మీరు ఇప్పుడు మై అకౌంట్, ఇక్కడ ఆ అప్లికేషన్ స్టార్ట్ చేయడానికి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. సో ఇక్కడ వేర్ విల్ యూ సీ యువర్ వాల్యుయేషన్ అని చెప్పేసి ఇచ్చినారు కదా. మీరు యూఎస్ అయితే యూఎస్కి, లేకపోతే కెనడాకి అప్లై చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కెనడా క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ యాన్ అప్లికేషన్, ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ ఆప్షన్ ఉంది కదా. మీరు ఇక్కడికి అప్లై చేస్తున్నారు వెస్ట్ స్టాండర్డ్ అప్లికేషన్, ఈసీఏ అప్లికేషన్ ఫర్ ఐఆర్సీసీ, ఈసీఏ అప్లికేషన్ ఫర్ అగ్రి ఫుడ్ పైలట్. సో మనది ఈసీఏ అప్లికేషన్ ఫర్ ఐఆర్సీసీ. సో ఇది క్లిక్ చేయాలి. సో ఈ విధంగా స్టార్ట్ అప్లికేషన్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్రియేట్ యువర్ అకౌంట్, అండ్ ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, యువర్ లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా ఇవ్వాలండి. మీ పాస్పోర్ట్లో ఏముంటుందో అండ్ మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్లో ఏముంటుందో ఆ డాక్యుమెంట్స్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, నెంబర్స్ అండ్ ఇంకా నేమ్స్, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. అండ్ ఈ విధంగా డూ యూ హ్యావ్ ఎనీ వెస్ట్ రెఫరెన్స్ నెంబర్ ఇప్పటి వరకు లేదు మనకి. సో ఈమెయిల్ ఐడి ఇస్తారు అండ్ పాస్వర్డ్ ఇచ్చి అండ్ మీ అకౌంట్ ఈ విధంగా క్రియేట్ చేసుకుంటారు. ఈ వెస్ట్ మై అకౌంట్లోనే మీరు మీ ఎడ్యుకేషన్ గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్, కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ మీ నేమ్, ఇంకా మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా ఇవ్వాలి. మీ డాక్యుమెంట్స్లో ఏమైతే ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇవ్వాలి.
సో ఇక్కడ నేను మొత్తం అంతా కూడా ఇవ్వట్లేదండి. మీరు ఈ స్టెప్ బై స్టెప్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ఎగ్జిట్ అని ఉంది కదా. సో ఇలా సేవ్ చేశారంటే మీ అకౌంట్లో మొత్తం మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా సేవ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక వెస్ అకౌంట్ ఉంది. సో ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఇవాల్యుయేషన్ అండ్ ఫీ డీటెయిల్స్ అండ్ ఇంకా రికమెండేషన్స్ అంటే ఎలా అయితే అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయండి. మీ రిక్వెస్ట్ అంటే మీరు వెస్కి పంపించినారు అని చెప్పేసి మీ రిక్వెస్ట్ కూడా ఎక్కడి వరకు వచ్చింది ఇదంతా కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా ఇచ్చున్నారు కదా. ఇక్కడ ఫీ $220 వీళ్ళకి వెస్కి మాత్రమే మీరు పే చేస్తారు. అండ్ ఇంకా కొరియర్ సర్వీసెస్కి సపరేట్గా అమౌంట్ ఉంటుంది. అండ్ మీరు ఏ కొరియర్ అయితే బాగుంటుంది అని అడుగుతున్నారు కదా. ఫెడెక్స్ అయితే ఎగ్జాక్ట్గా వెళ్ళిపోతుందండి. అంటే మెన్షన్ చేసిన టైంకి రీచ్ అవుతుంది. సో ఫెడెక్స్ ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మీరు ఫెడెక్స్ ద్వారా పంపించాలి అనుకుంటే సో ఈ విధంగా ఫెడెక్స్ ద్వారా మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ పంపించవచ్చు వెస్ట్ కెనడాకి. సో ఇక్కడ వీళ్ళు ప్రతిదీ కూడా మెన్షన్ చేస్తున్నారు, ఎంత వెయిట్కి ఎంత అమౌంట్ పడుతుంది ఇదంతా కూడా క్లియర్గా ఇచ్చున్నారు ఈ సైట్లో. చూడండి, ఇలా కాకుండా కూడా మీరు డైరెక్ట్గా ఫెడెక్స్ వీళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూడా కనుక్కోవచ్చు. మీకు తెలిసిన ఏదైనా కొరియర్ సర్వీసెస్ ఉంటే కూడా మీరు ట్రై చేయొచ్చు. ఫెడెక్స్ అనేది నేను జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను. ఎంత కాస్ట్ అవుతుంది అనేది మనకు చెక్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఫ్రమ్ అండ్ టు అడ్రసెస్ ఇవ్వాలి. అండ్ ఫ్రమ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ ఇచ్చాను. అండ్ టు మనకి వెస్ట్ అడ్రస్ మీకు తెలుసో లేదో వెస్ట్ అడ్రస్ ఇస్తాను. కింద డిస్క్రిప్షన్లో కావాలన్నా ఇస్తాను. మీకు తెలియని వాళ్ళు గూగుల్ చేయొచ్చు అండ్ కామెంట్ బాక్స్లో కూడా అడగచ్చు. నేను ఇక్కడ ఇస్తున్నాను కదా వెస్ట్ కెనడా అని చెప్పి ఇస్తే డైరెక్ట్గా అడ్రస్ కూడా వస్తుంది. ఒక్కోసారి అడ్రస్ తేడా ఉండొచ్చు. సో మీరు వెస్ట్ అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన అడ్రస్ని మాత్రమే మీరు ప్యాకేజ్ మీద రాయాలండి. అది ఎలాగా అంటే ఈ విధంగా వెస్ట్ రెఫరెన్స్ నెంబర్ అనేది మీకు వస్తుంది. ఆ రెఫరెన్స్ నెంబర్తో పాటు వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అని క్లియర్గా రాయాలి. మంచిగా అంటే అర్థమయ్యే విధంగా రాయాలి. సో ఈ విధంగా ప్యాకేజ్ మీద రాసి పంపాలి. సో నేను ఇప్పుడు అడ్రస్ ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తాను అండ్ ఎంత అవుతుంది హైదరాబాద్ నుంచి కెనడాకు కొరియర్ అని చెప్పేసి చూద్దాము. సో మనకు ఆల్రెడీ తెలుసు ప్యాకేజ్ని బట్టి అండ్ ఇంకా వెయిట్ని బట్టి కూడా మనకి ప్రైస్ అనేది వేరీ అవుతుంది. మన పేపర్స్ ఎంత వెయిట్ ఉంటాయండి, మినిమం ఒక 500 grams అనేది పెట్టుకోండి, లెస్ దాన్ 1 kg. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఎన్ని ప్యాకేజెస్ అని చెప్పేసి ఉన్నాయి. ఒకవేళ మీతో పాటు మీ స్పౌస్ అప్లికేషన్ కూడా మీరు చేస్తున్నారు అంటే వెస్కి పంపిస్తున్నారు అయితే రెండు కూడా మీరు ఒకటే కవర్లో పెట్టి పంపించవచ్చు. సో దాన్ని బట్టి వెయిట్ని బట్టి మీరు ప్రైస్ అనేది వీళ్ళకి ఇవ్వచ్చు. అలా కాకుండా 2 ప్యాకేజెస్ పెట్టారనుకోండి, 2 సార్లు అంటే ఒకటి త్వరగా వెళ్ళొచ్చు, ఒకటి లేట్గా వెళ్ళొచ్చు, ఒకటి మిస్ అయిపోవచ్చు, ఇలా అవుతాయండి. సో మీ స్పౌస్ది పంపించాలనుకుంటే 2 కూడా ఒకటే దాంట్లో పెట్టేసేయండి. కానీ పైన రెఫరెన్స్ నెంబర్స్, నేమ్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వండి. సో ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు కదా, ఒక్కొక్క టైంకి ఒక్కొక్క డేట్కి ఒక్కొక్క ప్రైస్ ఇచ్చున్నారు. సో మినిమం ఒక 4000 అయినా అవుతుంది ఫెడెక్స్ ద్వారా పంపించాలి అనుకుంటే. సో ఇదండి వెస్కి పంపించాలి మన ఎడ్యుకేషనల్ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా అసెస్మెంట్ కోసం అని అనుకుంటే ఒక 5000 అవుతుందండి వెస్కి. అంటే ఈసీఏ రిపోర్ట్ రావడానికి మనకు ఒక 5000 అవుతుంది. సో ఈసీఏ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ క్రియేట్ చేయడం. సో అది ఎలాగా అంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అది క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ వస్తుంది. సో ఈ విధంగా క్రియేట్ ఆర్ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అంటే సైన్ ఇన్ టు యువర్ ఐఆర్సిసి సెక్యూర్ అకౌంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చినారు, అవన్నీ చదవట్లేదు. ఫస్ట్ మీకు ఒక
జీసీసీ కీ అనేది కావాలి అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు సైన్ ఇన్ అవుతారు. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఈ ఒక్క 2 minutes స్కిప్ చేసేసేయండి. స్కిప్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తారు, యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ యువర్ యూజర్ నేమ్ అండ్ ఇంకా ప్లీజ్ కంటిన్యూ అంటే ఇది క్రియేట్ యువర్ యూజర్ నేమ్ రిక్వైర్డ్ అని ఇచ్చారు. సో ఆల్రెడీ ఇచ్చాను కదా. సో యూజర్ నేమ్ ఇవ్వాలి అండ్ ప్లీజ్ సెలెక్ట్ కంటిన్యూ టు ప్రొసీడ్ ఆర్ క్లిక్ క్యాన్సిల్. సో తప్పు పేరు ఇచ్చుంటే సో మళ్ళీ కూడా అడుగుతుంది. ఇక్కడ నేను స్పేస్ ఇచ్చాను కదా, స్పేస్ ఇవ్వకూడదు అని చెప్పేసి వచ్చింది. సో అలా ఇచ్చేసేయండి. కంటిన్యూ అండ్ నెక్స్ట్ క్రియేట్ యువర్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ పాస్వర్డ్ ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ ఇలా బోల్డ్ క్వశ్చన్స్ అన్ని అడిగిన తర్వాత ఇది చెప్పింది యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ యువర్ జీసీకీ అని చెప్పేసి. ఇది జస్ట్ లాగిన్ అవ్వడానికే అండి ఐఆర్సీసీలో, ఇది కాదు ప్రొఫైల్ క్రియేట్ చేయడం. సో మీకు ఒక అకౌంట్ కావాలి కాబట్టి అకౌంట్ ఇప్పుడు క్రియేట్ చేశాను. సో నెక్స్ట్ ఏంటంటే ఐఆర్సీసీ వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేయడం. సో క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా. సో మీ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఆఫ్ నోటిఫికేషన్ ఇదంతా కూడా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ కంటిన్యూ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓపికగా మొత్తం స్టెప్ బై స్టెప్ చేయండి. సో ఇక్కడ నేను ఇంగ్లీష్ ఇచ్చున్నాను. సో నెక్స్ట్ కన్ఫర్మ్ అండ్ ఇంకా క్రియేట్ యువర్ సెక్యూరిటీ క్వశ్చన్స్ ఇవంతా అయిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయానండి. మీరు ఎలిజిబుల్ అయితేనే ప్రొఫైల్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఎలిజిబుల్ కాకపోయినా కూడా ప్రొఫైల్ క్రియేట్ చేయొచ్చు, కానీ ఏం చూపిస్తుంది, ఎలా వస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది మీరు ముందు చెక్ చేసుకుంటారు కదా. సో అలా చెక్ చేసుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్ అంటే ఇక్కడకు వస్తారు. ఎందుకు చెప్తున్నానంటే కన్సల్టెన్సీ వాళ్ళు చేసే పనిని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ విధంగా మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ప్రొఫైల్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇదే విధంగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ విధంగా ఇస్తారు. అండ్ ఇంకా చాలా డీటెయిల్స్ అండి, బోలెడ్ డీటెయిల్స్. ఇక నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ ఇంకా మీరు ఎలిజిబుల్ కారు అన్న విషయం మీకు చెప్పరు, ఎలిజిబుల్ అవుతారనే చెప్పి వాళ్ళు ప్రొఫైల్ క్రియేట్ చేసి మీకు ఐఆర్సీసీ వెబ్సైట్లో మీ ప్రొఫైల్ మీ పేరు మీద చూపిస్తారు. సో ఎలా చూపిస్తారు అంటే వీళ్ళు ఐఎల్టీఎస్ కూడా ఇలా ఇస్తారు, కానీ మీకు యాక్చువల్గా ఐఎల్టీఎస్ మినిమం రిక్వైర్డ్ స్కోర్ అనేది మీకు రావాలి కదా. సో వచ్చిన తర్వాతనే ఈ విధంగా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సో ఈ విధంగా ప్రొఫైల్ క్రియేట్ చేయడానికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీనిలో ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అంటే మీరు ఇంట్లో కూర్చొని కూడా ఈ విధంగా మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ డ్రాప్ డౌన్లోంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. మీరు ఇప్పుడైతే ప్రూఫ్ అయితే ఏమీ ఇస్తలేరు కదా. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా మీరు స్టెప్ బై స్టెప్ కన్సల్టెన్సీ వాళ్ళు ఈ విధంగా ఇస్తారు. ఇచ్చిన తర్వాత లాస్ట్లో మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చున్నారు, ఇన్ లాస్ట్ 10 years హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డు యూ హ్యావ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 6 అనుకుందాం, 6 years ఉంది. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ ద ఎన్ఓసి కోడ్ ఫర్ యువర్ జాబ్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఇన్ ద
ఓకే, ఎన్ఓసి కోడ్ గురించి తెలియకపోతే అక్కడ సెర్చ్ చేయొచ్చు, లేదా ఇక్కడ తెలిసి ఉండొచ్చు. అండ్ మీ ఎన్ఓసి కోడ్స్ ఇక్కడ ఇచ్చిన ఎన్ఓసి కోడ్ మీద మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 years ఇచ్చాను అనుకోండి, ఒకలాగా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ 0 experience ఆన్ దిస్ ఎన్ఓసి కోడ్ అని అంటే నన్ అని చెప్పేసి ఇచ్చాను. అండ్ ఫైండ్ అవుట్ ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్. సో మీరు ఏ టైం వరకు అంటే మీ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ మీరు ఎంత చూపిస్తారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఎందరు వస్తున్నారు అంటే 4 members, అంటే మీ స్పౌజ్, మీరు, ఒక 2 పిల్లలు అనుకుందాము. ఈ విధంగా ఇచ్చాను. అండ్ ఇప్పుడు మీకు ఎంత అమౌంట్ అవుతుంది అంటే ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ ఎలా చూపించాలి, ఇక్కడ కరెక్ట్గా ఎలా మెన్షన్ చేశాము అని అంటే ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ కూడా మనకి ఎంత అని చెప్పేసి క్లిక్ చేసి చూస్తే మనకి ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ ఇక్కడే ఇచ్చున్నారు. కెనేడియన్ వెబ్సైట్లోనే, అంటే అఫీషియల్ వెబ్సైట్లోనే ఇచ్చున్నారు ఎంత మనీ అవుతుంది అని. సో ఒక ఫ్యామిలీ మెంబర్కి అయితే 12K, అండ్ 2 members-కి, 3 members-కి, 4 members-కి. సో 4 members-కి 24K, అంటే డాలర్స్లో చెప్తున్నానండి. సో 24K అని ఇచ్చినాను. అండ్ డూ యూ హ్యావ్ ఎనీ వ్యాలిడ్ జాబ్ ఆఫర్ ఇన్ కెనడా? సో నో. ఇప్పుడు నెక్స్ట్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. ఈ డాక్యుమెంట్స్లో ఉన్న, మీ డాక్యుమెంట్స్లో ఉన్న కరెక్ట్ డేట్ని ఇక్కడ మీరు ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత అండ్ ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఎక్కువ ఉంటే మీకు పాయింట్స్ అంతా తగ్గుతాయి. సో మీ ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ కొంచెం పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా కెనడాలో మీరు చదువుకున్నారా అంటే లేదు, నేను చదువుకోలేదు. సో నన్ను పెట్టాను. నెక్స్ట్ వెళ్తే ఇప్పుడు ఫైండ్ అవుట్ ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. చెక్ ఆల్ దట్ అప్లై. ఐ హ్యావ్ స్టడీడ్ ఫుల్ టైమ్ ఇన్ కెనడా ఫర్ 2 years ఆర్ మోర్. నో. కెనడాలో ఫుల్ టైం వర్క్ ఉందా? నో. సో నన్ను అని పెట్టాను. అండ్ నెక్స్ట్ క్లిక్ చేశాను. ఫైండ్ అవుట్ ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్ టు అప్లైలో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే నాట్ అన్మ్యారీడ్ అని చెప్పేసి ఇవ్వాలి. అండ్ ఇంకా మీ స్పౌజ్ మీతో వస్తున్నారా? ఎస్. అండ్ ఇప్పుడు మీకు ఇంకా మీ స్పౌజ్కి కెనడాలో ఫుల్ టైం ఎక్స్పీరియన్స్ ఉందా అంటే నో. అండ్ ఇంకా మీ స్పౌజ్కి ఏదైనా కెనేడియన్ వర్క్ ఎక్స్పీరియన్స్? నో. అండ్ ఇప్పుడు మీ స్పౌజ్ ఇంగ్లీష్ టెస్ట్, ఇంగ్లీష్ది లేకపోతే IELTS రాస్తున్నారా అంటే నో అని ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి, బేస్డ్ ఆన్ యువర్ ఆన్సర్స్ యూ డు నాట్ అపియర్ టు బీ ఎలిజిబుల్ ఫర్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ. అర్థమవుతుందా? సో ఇది మీకు తెలుస్తుంది, మీరే సొంతంగా చేయొచ్చు. క్లిక్ చేసి చూడండి, ప్రతి ఒక్కటి మీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇచ్చారంటే మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది తెలుస్తుంది. ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ క్రియేట్ చేయడానికి ఎటువంటి ఖర్చు లేదు, 0 అమౌంట్తోని మీరు క్రియేట్ చేయొచ్చు. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అంటే నెక్స్ట్ ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేయాలి అనేది మాత్రమే ఈ వీడియోలో చెప్పాను. ఇది స్టెప్ 3. అండ్ నెక్స్ట్ స్టెప్ 4కి వెళ్ళిపోదామా? ఈ విధంగా ప్రొఫైల్ క్రియేట్ చేశాక మీ ప్రొఫైల్ ఎలిజిబుల్ అయితేనే మీ ప్రొఫైల్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లోకి పూల్లో ఉన్న అప్లికేషన్స్ ITA కోసం వెయిట్ చేయాలి. 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అక్యురేట్గా ఉండాలి మీ డాక్యుమెంట్స్కి. ఎందుకంటే మీ ప్రొఫైల్ సెలెక్ట్ అయ్యాక తర్వాత అన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి. ఈ ప్రొఫైల్ క్రియేట్ చేయడానికి ఎటువంటి ఖర్చు ఉండదు. ఒక ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్ ఉంటే చాలు. సో ఇక్కడ కన్సల్టెన్సీ వాళ్ళ అవసరం లేదు. కన్సల్టెన్సీ వాళ్ళు చేసే పనే ఇప్పుడు మీరు చేశారన్నమాట. సో ఇలా ప్రొఫైల్ క్రియేట్ చేయడానికి ఎటువంటి ఖర్చు లేదు. ప్రతి ఒక్కరూ కూడా ప్రొఫైల్ క్రియేట్ చేయొచ్చు. కానీ ఎలిజిబుల్ అయిన వాళ్ళ ప్రొఫైల్స్ మాత్రమే పూల్లోకి వెళతాయి. ఇప్పుడు స్టెప్ 4 చూద్దాం.
మీ ప్రొఫైల్ పిక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అండ్ ఆర్ఓఐ అంటే రౌండ్ ఆఫ్ ఇన్విటేషన్స్. ఎవ్రీ 2 to 3 వీక్స్కి డ్రా తీస్తారు. అండ్ కెనడా గవర్నమెంట్ ప్రతి డ్రాకు ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ మినిమం కట్ ఆఫ్ స్కోర్ని డిక్లేర్ చేస్తారు. సో ఎవరికైతే కట్ ఆఫ్ స్కోర్ ఉంటుందో వాళ్ళకి అండ్ కట్ ఆఫ్ స్కోర్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి కూడా ఐటీఏ ఇష్యూ చేస్తారు. ప్రతిసారి కట్ ఆఫ్ సిఆర్ఎస్ స్కోర్ ఒకేలాగా ఉండదు, తగ్గొచ్చు, పెరగొచ్చు. ఆ డ్రాలో మ్యాక్సిమం అప్లికెంట్స్ని బట్టి ఉంటుంది. మినిమం 3000 అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది కెనడా గవర్నమెంట్ ప్రతి డ్రాలో. ఇప్పుడు కట్ ఆఫ్ సిఆర్ఎస్ స్కోర్ని మీరు రీచ్ అయ్యారు అంటే మీ ప్రొఫైల్ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే స్టెప్ 5లో సో ఈ విధంగా ఎక్స్ప్రెస్ ఎంట్రీ డ్రాలో మీ ప్రొఫైల్ పిక్ అయ్యింది అంటే మీకు ఇన్విటేషన్ వస్తుంది. అంటే ఐటీఏ అంటే ఇన్విటేషన్ టు అప్లై. సో ఇన్విటేషన్ టు అప్లై అని మీకు వచ్చింది అంటే మీ ప్రొఫైల్లో మెన్షన్ చేసిన డీటెయిల్స్కి డాక్యుమెంట్స్ అండ్ ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి. అందులో ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఒకటి ట్రావెల్ డాక్యుమెంట్ అంటే పాస్పోర్ట్ ఆఫ్ ఆల్ అప్లికెంట్స్ అండ్ ఇంకొకటి డిజిటల్ ఫోటోగ్రాఫ్ అందరివి. మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా వస్తున్నట్లయితే వాళ్ళ ఫోటో కూడా సబ్మిట్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ప్రైమరీ అప్లికెంట్. సో మీరు ప్రైమరీ అప్లికెంట్గా అప్లై చేస్తున్నప్పుడు మీ ఎంప్లాయ్మెంట్కి ప్రూఫ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. అండ్ ఇంకొకటి ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ కూడా చూపించాలి. ఇంకా ప్రూఫ్ ఆఫ్ మెడికల్ అండ్ ఇంకా ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఈసీఏ అండ్ లాంగ్వేజ్ టెస్ట్ స్కోర్ కార్డ్ అంటే ఐఎల్స్ స్కోర్ కార్డ్, ఇంకా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. మీరు ప్రీవియస్ ఇయర్స్లో ఏ కంట్రీస్లో అయితే ఉన్నారో అక్కడి పీసీసీ తెచ్చి సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీరు 2-3 కంట్రీస్లో ఉన్నాము ఏమో అంటే కూడా మీరు ఆ 2-3 కంట్రీస్ నుంచి పీసీసీ తప్పనిసరిగా తీసుకొచ్చి సబ్మిట్ చేయాలి. సో మెడికల్స్కి మీరు ఫీ పే చేయాలి అండ్ ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ నోటరీ చేసుకోవడానికి కూడా మీకు కొంచెం ఖర్చు అవుతుంది. సో ఈ ఖర్చు మ్యాక్సిమం ఒక 15,000 అలా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ స్టెప్ 6. సో డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఇమిగ్రేషన్ ఫీ కూడా కట్టాలి. దెన్ వెయిట్ ఫర్ పీపీఆర్ అంటే పాస్పోర్ట్ రిక్వెస్ట్ ఫర్ స్టాంపింగ్. సో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేశాక కెనేడియన్ గవర్నమెంట్ మీ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి ప్రాసెస్ చేయడానికి మినిమం 2 to 4 months అయినా పడుతుంది. మీరు సబ్మిట్ చేసిన కంట్రీని బట్టి కూడా ఉంటుంది. సో వాళ్ళు వెరిఫై చేశాకనే మన ఫైల్ ముందుకెళ్తుంది. అప్లికేషన్ ఫీ అనేది ఎందరు ఉంటే అంత మల్టిప్లై అవుతుంది. సో ఒకరికి $1,000 అవుతుంది అనుకుందాం. ఇప్పుడు మీతో 4 వస్తుంటే $4,000. ఆ విధంగా అప్లికేషన్ ఫీ అనేది కట్టాలి. ఇప్పుడు స్టెప్ 7 పీపీఆర్. మీ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేశాక మీ అప్లికేషన్ స్టేటస్ని మీకు మెయిల్ ద్వారా పంపుతారు. సో మీ ప్రాసెస్ సక్సెస్ఫుల్ అయితే మిమ్మల్ని అండ్ మీతో పాటు అప్లై చేసిన మీ ఫ్యామిలీ మెంబర్స్ పాస్పోర్ట్ సబ్మిట్ చేయమంటారు పాస్పోర్ట్ స్టాంపింగ్ కోసం. విఎఫ్ఎస్ గ్లోబల్ సెంటర్స్కి వెళితే వాళ్ళు పాస్పోర్ట్స్ తీసుకుంటారు. అక్కడే ఒక ఫోటో కూడా తీసుకుంటారు. ఒక $200 అలా ఉంటుంది ఒకటి. అండ్ అక్కడే మీరు ఫీ కూడా పే చేయొచ్చు. అండ్ స్టాంపింగ్ అయ్యాక మీరు ఇచ్చిన అడ్రస్కి పాస్పోర్ట్ స్టాంపింగ్ అయ్యి రిటర్న్ వస్తాయి. అండ్ వాటితో పాటు సిఓపిఆర్లు కూడా పంపుతారు. సో అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి, సిఓపిఆర్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు స్టెప్ 8. స్టెప్ 8లో వీసా స్టాంపింగ్ అయిన తర్వాత ఇచ్చిన టైంలోపే అప్లికెంట్స్ అందరూ కూడా కెనడాలో ల్యాండ్ అవ్వాలి. అండ్ ఇంకా మీ మెడికల్స్ కూడా ఎక్స్పైర్ కాకముందే మీరు కెనడాకి రావాల్సి ఉంటుంది. సో ఇచ్చిన డేట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో మీకు పంపిన సిఓపిఆర్ లెటర్స్ మీరు కెనడాలో ల్యాండ్ అవ్వగానే కెనడా ఎంబసీలో సబ్మిట్ చేస్తారు. ఒక కాపీని వాళ్ళు స్టాంపింగ్ వేసి మీకు తిరిగిస్తారు. సో ఈ కాపీ లైఫ్ లాంగ్ ఇంపార్టెంట్ అండి. నలిగిపోకుండా చిరిగిపోకుండా పెట్టుకోండి. మీరు సిఓపిఆర్లు సబ్మిట్ చేశారు అంటే మీరు సక్సెస్ఫుల్గా కెనడాలో లీగల్గా ల్యాండ్ అయ్యారు అని అర్థం. సో ఇంకా మీ పిఆర్ కార్డ్ ప్రాసెస్ చేసుకోవడానికి మీరు ఎలిజిబుల్ అని అర్థం. ఈ స్టెప్లో కాస్ట్ ఎంత అవుతుంది అంటే మీ ట్రావెల్, సో మీ కంట్రీ నుంచి కెనడాకి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది దాన్ని బట్టి
ఉంటుంది. ఇప్పుడు స్టెప్ 9. సో ఎంబసీలోనే మీరు ఒకవేళ కెనేడియన్ అడ్రస్ తెలుసుంటే అక్కడే పిఆర్ కోసం అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. లేదా ల్యాండ్ అయ్యాక సర్వీస్ కెనడాకు వెళితే అక్కడ అడ్రస్ అప్డేట్ చేయొచ్చు. సో మీరు కెనడాలో ఉన్న అడ్రస్సే ఇవ్వాలి. ఆ అడ్రస్కే పిఆర్ కార్డ్స్ పంపుతారు. మీకు పిఆర్ కార్డ్ రావడానికి 60 days టైం పడుతుంది. సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తే మీకు తెలిసిన వాళ్ళ అడ్రస్ ఇవ్వచ్చు. తర్వాత ఎవరైనా వస్తుంటే పిఆర్ కార్డ్స్ తెప్పించుకొని మీరు మళ్ళీ కెనడాకి వస్తున్నప్పుడు మీతో పాటు తెచ్చుకోవచ్చు. బట్ ఇప్పుడు కెనడా గవర్నమెంట్ సాఫ్ట్ ల్యాండింగ్కి కొన్ని కండిషన్స్ పెట్టింది. సో బెటర్ మీరు ల్యాండ్ అయ్యాక కొన్ని మంత్స్ ఉండండి. ఒకసారి పిఆర్ కార్డ్ మీ చేతికి వచ్చింది అంటే మీరు అఫీషియల్గా కెనడా పర్మనెంట్ రెసిడెంట్ అయ్యారని అర్థం. సో కంగ్రాచులేషన్స్. ఈ పిఆర్ కార్డ్కి 5 years వ్యాలిడిటీ ఉంటుంది. మీ పిఆర్ కార్డ్ పైన ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది, చూడండి. సో ఎక్స్పైర్ అయితే మళ్ళీ రెన్యూ చేసుకోవచ్చు. కానీ మీరు కెనడాలో ఈ 5 yearsలో మినిమం 730 consecutive days కెనడాలో ఉన్నట్టు ఉంటేనే పిఆర్ రెన్యూ అవుతుంది. సో అది కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, మీరు ఈ 5 yearsలో 1095 days కెనడాలో ఉన్నట్లయితే మీరు కెనేడియన్ సిటిజన్షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు. సో ఇలా కెనేడియన్ సిటిజన్స్ కూడా అయిపోతారు మీరు. అమ్మయ్య, మొత్తానికి మిమ్మల్ని కెనడా తీసుకొచ్చాను ఈ వీడియోలో. ఈ వీడియో కంప్లీట్గా చూస్తారో లేదో కూడా తెలీదు, బట్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా కంప్లీట్ ప్రాసెస్ చెప్పండి అని. ఈ వీడియో ఒక్కరికి ఉపయోగపడినా చాలు. ఐఎమ్ సూపర్ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత ఓపికగా వీడియో మొత్తం చూశారు. డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగచ్చు. ప్లీజ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు నేను చాలా లేట్గా రెస్పాండ్ అవుతాను. అక్కడ కామెంట్ చేయకండి, అక్కడ మెసేజెస్ పంపకండి. కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేస్తే వెంటనే నాకు తెలుస్తుంది, నాకు నోటిఫికేషన్ వస్తుంది. డైరెక్ట్గా నేను ఓపెన్ చేసి చదవచ్చు. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ చేస్తే నాకు ఈజీగా తెలుస్తుంది. ఓకే, మరి నెక్స్ట్ వీడియోకి నేను రెడీ అయిపోతున్నాను. చూడ్డానికి మీరు రెడీయా? ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఆ పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తేనే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు త్వరగా వస్తుంది. సో ఆ బెల్ ఐకన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా అవసరం ఉంటుందేమో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతోని మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఇట్లు మీ శ్రీవాణి, కెనడాలో ఉంటానండి. బాయ్.